హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులకు సంబంధించిన ప్రశ్నలు వాటికి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక విధుల గురించి మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, మనకి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. దే ఆర్ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అవి నిరంతరం భారత రాజ్యాంగంలో ఆరంభం నుంచి ఉన్నాయి అని చెప్పేసి మీనింగ్ అది. సో నిరంతరం ఉన్నాయా? లేదు, ఎందుకంటే అవి మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇంక్లూడ్ చేయబడ్డాయి. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేయడం వల్ల వాటిని మనం కాన్స్టిట్యూషన్కి జోడించడం జరిగింది. సో ఇది మనకి పర్మనెంట్ పార్ట్ అనేది ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే దే హ్యావ్ బీన్ యాడెడ్ త్రూ అమెండ్మెంట్. సో అమెండ్మెంట్ ద్వారా, సవరణ ద్వారా వాటిని యాడ్ చేయడం, చేర్చడం జరిగింది అంటున్నారు, కాబట్టి ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. 3వ స్టేట్మెంట్ చూస్తే దే ఆర్ మ్యాండేటరీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అన్నారు. మ్యాండేటరీ అంటే ఎటువంటి మ్యాండేటరీ అంటే తప్పనిసరి. ఏ విధంగా తప్పనిసరి? అవి తప్పనిసరి కాదు, అవి ఓన్లీ డ్యూటీస్ మాత్రమే, విధులు మాత్రమే. అవి తప్పనిసరి కాదు, ఓకే, అవి మీరు చేయాల్సిన విధులు. అవి తప్పనిసరి అయితే మళ్ళీ మనం వాటిని లీగల్గా భావించాల్సి వస్తుంది. సో లీగలీ అవి ఎన్ఫోర్సబుల్ కాదు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఓన్లీ బి కరెక్ట్గా ఉంది, కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో మనకి పొందుపరచబడిన ప్రాథమిక విధులు ఏవి అని అడుగుతున్నారు. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే టు ఫాలో మోరల్ ప్రిన్సిపల్స్. ఏవైతే నైతిక విలువలు ఉన్నాయో వాటిని మనం అనుసరించడం అనేది ప్రాథమిక విధుల్లో ఉందా? మనకి పార్ట్ 4A ఆర్టికల్ 51A ఉన్న సబ్ క్లాజెస్ ABCD అలా మనకి సబ్ క్లాజెస్ ఉన్నాయి కదా, వాటిలో మనకి ప్రాథమిక విధులు మెన్షన్ చేశారు. దానికి సంబంధించి మోరల్ ప్రిన్సిపల్స్ అనేవి ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. బీకి వచ్చేటప్పటికి టు ప్రొటెక్ట్ ది సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో ఏదైతే భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, సమగ్రత, వీటన్నిటిని కాపాడడం అనేది పౌరుని యొక్క విధి అని చెప్తున్నారు. అది మనకి 51A సబ్ క్లాస్ Cలో ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే టు రెస్పెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఏవైతే మనకి భారతదేశానికి మనకి సంబంధించిన సంపన్న వారసత్వాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది కూడా మనకి ఎక్కడుంది? Fలో ఉంది, CF. 3వ చూసుకుంటే 4వ స్టేట్మెంట్ చూసుకుంటే టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ ప్రాపర్టీ అండ్ ప్రివెంట్ వైలెన్స్. ప్రభుత్వం యొక్క ఆస్తిని కాపాడడం మరియు హింసను నివారించడం అనేది కూడా మనకి ఎక్కడుంది? Iలో ఉంది. సో ఈ 3 క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ లేదు కాబట్టి మనకి ఆప్షన్లో చూసుకుంటే ఆప్షన్ 3 BCD కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, వై ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో మొదటగా ఈ ప్రాథమిక విధులు ఎందుకు ఇంక్లూడ్ చేశారు? మనకి ఫస్ట్ ఆప్షన్ చూస్తే టు ప్రివెంట్ ది అబ్యూజ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకు సంబంధించి దుర్వినియోగాన్ని అరికట్టడానికి. దానికి విధులకు సంబంధం లేదు. అరికట్టడానికి ప్రాథమిక విధులు దుర్వినియోగం, వాటి దుర్వినియోగాన్ని అరికట్టడం అనేది విధులకు సంబంధించని విషయం, సంబంధం లేనిది. రెండో ఆప్షన్ చూసుకుంటే టు ప్రివెంట్ డెస్ట్రక్టివ్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్. సో ఏవైతే రాజ్యాంగానికి ఎగెనిస్ట్గా, వినాశకరంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయో అలాంటి పనులని మనం ఆపేయడానికి, అడ్డుకోవడానికి మనకి ఈ డ్యూటీస్ ఉన్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించి రకరకాల లాస్ ఉన్నాయి మనకి. కాన్స్టిట్యూషనే దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. 3వ ఆప్షన్ చూస్తే టు గివ్ ప్రైమసీ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఏవైతే ఆదేశిక సూత్రాలు ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అని చెప్తున్నారు. సో ఇది కూడా మనకి లాజికల్గా కరెక్ట్గా లేదు. 4th ఆప్షన్ చూసుకుంటే టు మేక్ ఫండమెంటల్ రైట్స్ మోర్ మీనింగ్ఫుల్. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి కరెక్ట్, లాజికల్గా ఉంది. ఎందుకంటే ఒక పౌరుడికి హక్కులు ఉన్నంతగానే హక్కుల్ని బ్యాలెన్స్ చేసే విధంగానే విధులు ఉండాలి. సో రైట్స్ మరియు డ్యూటీస్ అనేవి ఎప్పుడైతే, ఏ దేశంలో అయితే రైట్స్, డ్యూటీస్ ఒక పౌరుడు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయగలుగుతాడో ఆ దేశం ముందుకి ప్రోగ్రెస్ అవుతుంది. సో మనకి రైట్స్కి, డ్యూటీస్కి ఒక రకమైన బ్యాలెన్స్ ఉండాలి అనేది రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఇది మనకి థియరిటికల్గా కూడా కరెక్ట్, కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని వదిలేశారు. మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి? భారత పౌరుని యొక్క ప్రాథమిక విధులు. ఫస్ట్ ఆప్షన్ ఎన్ష్రైన్ ఇన్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, అంటే మనకి వాస్తవ రాజ్యాంగంలో పొందుపరచబడింది ఆల్రెడీ అన్నారు. లేదు, ఎందుకంటే 42nd అమెండ్మెంట్ ద్వారా వచ్చాయి. సెకండ్ ఆప్షన్ చూస్తే యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్ బై ది 42nd అమెండ్మెంట్. మనకి రైట్ ఆన్సర్ ఇక్కడే కనిపిస్తుంది, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 3, 4 స్టేట్మెంట్ ఆప్షన్లు కూడా చూద్దాం. యాడెడ్ బై 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, సవరణ ద్వారా అన్నారు, రాంగ్. యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్ విత్ ది అప్రూవల్ ఆఫ్ some parties after the Supreme Court verdict in the Keshavananda Bharati case.
అంటే కొన్ని రాజకీయ పార్టీలు కేశవానంద భారతి జడ్జిమెంట్ తర్వాత వీటిని రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయవలసిందిగా కోరడం వల్ల జాయిన్ చేశారు వాటిని అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా మనకి వ్యాలిడ్ కాదు. మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ఇంక్లూడెడ్ ఇన్. మనకి భారతదేశ ప్రజల యొక్క ప్రాథమిక విధులు ఎక్కడ ఇంక్లూడ్ చేయబడ్డాయి? పార్ట్ 4A, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.